ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పండి అత్తమ్మ, మిమ్మల్ని పొడిచిందెవరు? ఉండండి అత్తమ్మ, కత్తి బయటికి తీస్తాను. అత్తమ్మ, అత్తమ్మ మాట్లాడత్తమ్మ. అత్తమ్మ, అత్తమ్మ. విద్య, సీతా, అత్తమ్మ లే అత్తమ్మ. ఏంటి సీత ఇది? ఏమైంది? మామ, నిన్నిలా చేసింది ఎవరు విద్య? అత్తమ్మ. విద్య, లే అత్తమ్మ. విద్య, టీచర్ కళ్ళు తెరవండి టీచర్. అత్తమ్మ, ఒకసారి చూడు విద్య. అత్తమ్మ. పొడిచావా సీత? విద్యాదేవిని కత్తితో పొడిచి చంపేశావా? విద్యాదేవిని చంపి నీ పగని తీర్చుకున్నావా సీత? ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నీ కడుపు మంట తగ్గిపోయిందా? ఏమంటున్నావు అత్తయ్య? విద్య అత్తమ్మను నేను చంపడం ఏంటి? నువ్వే చంపావు. ఇంట్లో మేము ఎవరం లేని టైం చూసి గుట్టుగా విద్యాదేవిని కత్తితో పొడిచి హత్య చేశాం. పిన్ని, విద్యా టీచర్ని సీత ఎందుకు చంపుతుంది? పగరాం, కక్ష, కోపం. ఇన్నాళ్ళు సీతకి నేనడ్డయ్యాను, కొన్నాళ్లుగా విద్యాదేవి అడ్డయ్యింది. సీతని తిడుతూ చేయి చేసుకుంటోంది కదా, అందుకే సీతకి కోపం వచ్చి విద్యాదేవిని పొడి చేసింది. ఇలా తన అడ్డు తొలగించుకుంది. ఎంత పని చేసావు సీత? నీకు ఎంత కోపం ఉంటే మాత్రం ఒక మనిషిని అన్యాయంగా చంపేస్తావా? అసలు ఆడపిల్లవేనా నువ్వు? ఎందుకెలా మేము వస్తుంటే ఎంత టైం పడుతుందని అన్నిసార్లు అడిగావు? అంటే మేము వచ్చేలోపే విద్యాదేవి గారిని చంపేయాలనుకున్నావా? విద్య నీకు ఏం అన్యాయం చేసిందని తనను హత్య చేశావు సీత. ఎందుకు ఇంత దారుణంగా పొట్టను పెట్టుకున్నావు సీత? ఆ అత్తమ్మను పొడిచింది నేను కాదు మావయ్య. మీరు రావడానికి లేట్ అవుతుందని నేను పైన గదిలో పడుకుని నిద్రపోతున్నాను. ఇంతలో అత్తమ్మ అరుపు వినిపించింది. కిందికి వచ్చి చూస్తే ఆ అత్తమ్మ కడుపులో
ఈ కత్తి దిగబడి ఉంది. ఎవరు పొడిచారు అని నేను అత్తమ్మని అడిగాను. అత్తమ్మ నొప్పితో చెప్పలేకపోతుంటే నేను కడుపులో నుంచి కత్తి బయటికి తీద్దామని తీస్తూ ఉండగా మీరొచ్చారు. ఇదే జరిగింది మామయ్య. అబద్ధం. విద్యాదేవిని నువ్వే పొడిచి మళ్ళీ కట్టుకథలు చెప్తున్నావా? వెంటనే పోలీసులకి ఫోన్ చేయి జనా. ఈ హంతకురాల్ని అరెస్ట్ చేయిద్దాం. తను చనిపోలేదు, స్పృహ కోల్పోయింది. త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్దాం. కార్ తీయండి బాబాయ్. సుమతి ఇంకా చావలేదా? కొన ఊపిరితో ఉందా? అది కళ్ళు తెరిచిందంటే గౌతమ్ దొరికిపోతాడే. ఇప్పుడెలా? త్వరగా తీసుకురండి. అత్తమ్మ ఆగు. నువ్వు ఇక్కడే ఉండు. అక్కడికి రావడానికి వీల్లేదు. అత్తయ్య అలా అనకండి. అత్తమ్మ అత్తమ్మని పొడిచిన ఆ దుర్మార్గుడు ఎవడు? ఎవడు? ఏంటండి ఆ శబ్దం? గాలికేదో పడిపోయినట్టుంది. చూద్దాం పద. ఆ, సుమతి ఫోటో కింద పడిపోయింది. గాలికి పడిపోయినట్టుందిలే. దానికి ఎందుకంత కంగారు? ఇదేదో అపశకునంలా ఉందండి. నా మనసెందుకో కీడు శంకిస్తోంది. ఊరికే భయపడకు లలిత, ఏం కాదు. లేదండి, మొన్న సుమతి ఫోన్ చేసి నిరాశగా మాట్లాడింది. నిన్న సీత ఫోన్ చేసి సుమతితో గొడవలవుతున్నాయని చెప్పింది. ఆ ఇంట్లో జరగకూడనివేవో జరుగుతున్నట్టు నా మనసు కనిపిస్తోందండి. ఏమీ జరగదన్నానా? నువ్వు ధైర్యంగా ఉండు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.